హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వ్లాగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా మనం మష్రూమ్స్ని తీసుకొని బాగా హాట్ వాటర్లో పసుపు మరియు ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, 3 to 4 మిర్చి, ఒక పెద్ద సైజ్ టమాటాని బాగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్ట్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి అల్లం, వెల్లుల్లి, మసాలా స్పైసెస్, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో 4 to 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మిర్చి వేసుకుని బాగా కలుపుకొని వేగించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. టొమాటోస్ మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకుని బాగా కలుపుకొని అందులోకి తగినంత పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం చేసుకున్న మసాలా పేస్ట్ని అందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. మసాలా బాగా మగ్గాక ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. వేగించుకున్న తర్వాత 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి వేయించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ మసాలా రెడీ.